భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో ముక్కోటి వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా భద్రగిరి ముస్తాబైంది. ఆలయ పరిసరాలను సుందరంగా తీర్చిదిద్దారు. కరకట్ట, రామాలయ పరిసరాలు, సూపర్ బజార్ సెంటర్, బ్రిడ్జి పాయింట్లలో భక్తులకు స్వాగత ద్వారాలను ఏర్పాటు చేశారు. ఆలయం రాత్రి సమయాల్లో విద్యుత్ అలంకరణ మధ్య భద్రాద్రి దేవస్థానం మిరుమిట్లు గొలుపుతోంది అన్నారు. గోదావరి తీరంలో ఆలయ అధికారులు హంస వాహనాన్ని ముస్తాబు చేసే పనిలో నిమగ్నమయ్యారు. మంగళవారం నుంచి జనవరి 8 వరకు ప్రతిరోజు ఒక అలంకారంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. అలాగే 9న పవిత్ర గోదావరి నదిలో తెప్పోత్సవము, 10న ఉత్తర ద్వారం దర్శనం వేడుకలు నిర్వహించనున్నారు. పర్ణశాల రామాలయం ముక్కోటి వేడుకలకు ముస్తాబైంది. వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలలో భాగంగా మొదటి రోజు మంగళవారం స్వామివారు మత్స్య అవతారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.